తిరుపతి జిల్లా నాయుడుపేటలోని బిరదవాడ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, పార్థసారథి దంపతులు మరియు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యే విజయశ్రీకి సాదర స్వాగతం పలికారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, విజయశ్రీ సూపర్ స్టార్ అంటూ పాఠశాల ప్రాంగణాన్ని హోరెత్తించారు. అనంతరం విజయశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థికి విద్య అనేది ఒక పునాది లాంటిదని, ఈ వయసులోనే పునాదికి దృఢంగా నిర్మించుకోవాలన్నారు. ఉపాధ్యాయులతో మమేకమై విద్యనభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల మొత్తాన్ని ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విజయశ్రీ తన సొంత నిధులతో 700 నోటు పుస్తకాలను విద్యార్థులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, శ్రీరామ్ ప్రసాద్, ఎంఈఓ మునిరత్నం, నాయుడుపేట ఎంపీడీఓ, నాయుడుపేట పట్టణ సిఐ బాబీ, కళాశాల ప్రిన్సిపల్ రూత్ రమోలా, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అరేంజ్ చేయడం జరిగింది. దీనివల్ల మన పేరెంట్స్, టీచర్స్ ఏమైనా సమస్యలు ఉంటే లేదా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఏదైనా సబ్జెక్ట్లో వెనకబడి ఉంటే తెలుసుకోవడానికి, వాళ్ళ పిల్లల స్టేటస్ తెలుసుకోవడానికి ఇది మంచి వేదికగా పెద్ద మెగా పీటీఎం గా అరేంజ్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని పేరెంట్స్ అందరూ కూడా టీచర్స్ తో మాట్లాడి పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, దేనిలో అయినా వెనకబడి ఉంటే టీచర్స్ కి చెప్పడం, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే తెలుసుకోవడం, లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే టీచర్స్ ద్వారా హెచ్ఎం గారికి తెలియజేస్తే ఈ సార్ట్అవుట్ చేసుకోవడానికి ఒక అవకాశం. మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ఈ మెగా పీటీఎం ని అరేంజ్ చేయడం జరిగింది. దీనివల్ల పేరెంట్స్ ఎక్కువగా టీచర్స్ తో కమ్యూనికేట్ అవుతారు. ఇవి పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ లో జరుగుతుంది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా జరగడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, నారా లోకేష్ బాబు గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అందుకే ఈ కమిటీలు ఏర్పాటు చేయడం, చైర్పర్సన్ ని వీళ్ళ ద్వారా ఈ స్కూల్స్ డెవలప్మెంట్ కోసం అవకాశం ఇచ్చారు, ఏర్పాటు చేశారు. అలాగే ఈ మెగా పీటీఎం ద్వారా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకునే వేదికను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సో మీ టాలెంట్ కూడా చాలా బాగుంది, ఈ పేపర్లతో బొకేలు చేయడం మీ టాలెంట్ కూడా చాలా బాగుంది. ఇలాగే టాలెంట్ కూడా ముందుకు తీసుకొస్తూ పిల్లలలో మంచిగా చదువుకొని, ఇది బేసు, ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ తో పాటు డిసిప్లిన్ కూడా నేర్చుకొని టీచర్స్ కి పెద్దలకి గౌరవం ఇచ్చేలాగా అందరూ ఎదగాలి, మంచి స్థాయికి రావాలని అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సుబ్రహ్మణ్య సారు అందరిని ఉద్దేశించి మాట్లాడు. నీళ్ళు అంట లేచి కూర్చోండమ్మా, ఎండలో ఉండే వాళ్ళందరూ ప్లీజ్. ఒక వినూత్నమైన పథకాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు మారాయి. మరి విద్యార్థి తల్లిదండ్రులు నేరుగా తమ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంది, వాళ్ళకి నాణ్యమైన భోజనాలు అందిస్తున్నారా లేదా, విద్య సక్రమంగా చెబుతున్నారా లేదా, తమ పిల్లలు ఆ స్కూల్లో ఎంతవరకు చదువుకున్నారనే దాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేదానికి ఈరోజు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు నారా లోకేష్ బాబు గారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన అందరి అభిమాన శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి, మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన